హాయ్ గైస్, వెల్కమ్ టు జడై ఫార్మ్స్. ఒక ఫామ్ డెవలప్ అవడానికి సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, 4 సంవత్సరాలు పట్టొచ్చు, లేదా అంతకంటే ఎక్కువ పట్టొచ్చు. సో ఇలా డెవలప్ అయ్యే ప్రాసెస్ లో మనం మంచి అవుట్పుట్ రావడానికి, మంచి పేరు రావడానికి లక్షల్లో బ్రీడర్ని తేవాలని చూస్తాం. అలాగే బ్రీడింగ్ యూనిట్ అంతా కూడా మనం ఎక్సలెంట్ గా ఎక్కువ క్వాలిటీగా ఉండేలా చూసుకుంటాం. ఎంత చేసి ఎంత ఖర్చు పెట్టిన తర్వాత కరెక్ట్ గా డెవలప్ అవుతున్నాం అనే టైంకి మన ఫామ్ లో ఏదైనా జబ్బు వస్తే మనం మన దగ్గర ఉన్న పుంజులు లేదా పెట్టలు లేదా పిల్లల్లో ఎన్ని అట్లా కాపాడుకోగలదు. మీరు ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది కాన్ఫిడెంట్ గా నా ఫామ్ లో ఏదైనా జబ్బు వస్తే నేను ఆ ఒక్కటి లేదా ఒక 2-3 పుంజులతోనే లేదా 2-3 పెట్టలతోనే నేను ఆ జబ్బుని కంట్రోల్ చేయగలను అని కాన్ఫిడెంట్ గా ఎంతమంది ఉన్నారు? ఒకవేళ మీరు అలా కాన్ఫిడెంట్ గా ఉంటే కింద కామెంట్స్ లో మన వాళ్ళందరికీ తెలిసే విధంగా నేను కాన్ఫిడెంట్ గా ఉన్నానని ఒక కామెంట్ చేయండి. ఒకవేళ మీరు అలా కాన్ఫిడెంట్ గా లేకపోతే లక్షలు ఖర్చు పెట్టే మనం జస్ట్ 1400 ఖర్చు పెడితే 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ మన ఫామ్ లో ఏ జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు అనే విషయం మీకు తెలుసా? అది ఎలా అనేది ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అది చాలా సింపుల్. అది ఎలా అంటే, నేను ఒక 7 నెలల క్రితం నా ఫామ్ కోసమని నేను తీసుకొచ్చిన మెడిసిన్స్ అన్ని కూడా మొన్న అయిపోయినాయి. నేను నిన్న మళ్ళీ వెటనరీ షాప్కి వెళ్ళి మందులు తీసుకురావడం అయితే జరిగింది. అవి దాని కాస్ట్ వచ్చి 1400 పడింది అనమాట నాకు. ఈ 1400లో మన ఫామ్ లో ఏ జబ్బు వచ్చినా కానీ ఎదుర్కోవడానికి మనం రెడీగా ఉండే విధంగా నేను ఏ మెడిసిన్స్ తీసుకున్నాను అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. మన ఛానల్లో ఎప్పుడు పెట్టే వీడియోలో కాకుండా ఈ వీడియో కొంచెం లెందీగా ఉంటుంది. బట్ ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినట్టయితే మీ ఫామ్ లో ఏ జబ్బు వచ్చినా కానీ అరికట్టే విధంగా నేను కాన్ఫిడెన్స్ అయితే మీకు ఇవ్వగలనని చెప్పి నేను నమ్ముతున్నాను. సో కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఇవన్నీ నేను తీసుకున్న మెడిసిన్స్. ఇందులో మీరు చూస్తే ఇంజెక్షన్స్ ఉన్నాయి, టానిక్స్ ఉన్నాయి, అలాగే పౌడర్స్ ఉన్నాయి, అలాగే వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి. మనం ఇవన్నీ ఏంటి, అలాగే వీటి ఉపయోగాలు ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. మీరు ఇక్కడ చూస్తే నేను 1400 పెట్టి తీసుకున్న మెడిసిన్స్ లో 3 ఇంజెక్షన్స్ తీసుకున్నాను. ఈ 3 ఇంజెక్షన్స్ కూడా ప్రతి ఫామ్ లో కంపల్సరీగా ఉండాల్సిన ఇంజెక్షన్స్ ఇవి. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఆక్సిటెట్రాసైక్లిన్ ఎల్ఏ. ఈ ఆక్సిటెట్రాసైక్లిన్ ఎల్ఏ అనేది యాంటీబయాటిక్ ఇంజెక్షన్ అనమాట. ఇది చాలా జబ్బులకు యూజ్ అవుతుంది మనకి. ఎల్ఏ అంటే లాంగ్ యాక్షన్ అనమాట. అంటే 2 days కి ఒకసారి చేయాలి. ఇది కంటిన్యూస్ గా చేయకూడదు, అంటే ప్రతిరోజు చేయకూడదు. 2 days కి ఒకసారి మాత్రమే ఇంజెక్షన్ చేయాలి. అలాగే మీరు నా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే నేను ఇంజెక్షన్ గురించి చాలా వీడియోస్ లో మెన్షన్ చేసి ఉంటాను. ఎందుకంటే ఇది చాలా జబ్బులకి చాలా బాగా యూజ్ అయ్యే ఇంజెక్షన్ అనమాట. అందుకే దీన్ని అయితే ఖచ్చితంగా ప్రతి ఫామ్ లో ఉండే విధంగా చూసుకోవాలి. దీన్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే, మనం పెట్ట లేదా పుంజు వచ్చి లూజ్ గా డ్రాపింగ్స్ చేస్తూ ఉంటాయి, అంటే పచ్చగా తెల్లగా పారుతూ ఉంటే ఆ పారే టైంలో దీన్ని మనం 0.5 ml లేదా 1 ml పుంజు లేదా పెట్ట సైజుని బట్టి వేసుకోవాలి. లేదా మనకి ఏదైనా వైరస్ అటాక్ అని డౌట్ వచ్చినా, అంటే పుంజు పెట్ట సాయంత్రం వరకు బాగానే ఉండి సడన్ గా చనిపోతూ ఉంటే, లేదా సడన్ గా పారుతా చనిపోతూ ఉంటే, అలాంటి టైంలో కూడా ఈ ఆక్సిటెట్రాసైక్లిన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీన్ని ఒక రోజు చేస్తే నెక్స్ట్ రోజు మానేసి ఆ తర్వాత రోజు మళ్ళీ చేయాలి. నెక్స్ట్ ఇంజెక్షన్ వచ్చేసి జెంటిల్ అంటే జెంటామైసిన్ అలాగే థైరోసిన్ 2 మెడిసిన్స్ కూడా కలిపి ఉన్న ఇంజెక్షన్ ఇది. ఈ జెంటిల్ అనే దాన్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ముందు చెప్పుకున్న విధంగా ఇందులో 2 మెడిసిన్స్ ఉంటాయి. ఒకటి జెంటామైసిన్ అలాగే ఇంకోటి థైరోసిన్. ఈ జెంటామైసిన్ అనేది కంటి వ్యాధులకు సంబంధించి యూజ్ చేసుకోవాలి. అంటే కంటి నుంచి నీరు కారుతున్నా, కంటి వాపు ఉన్నా, లేకపోతే కంటికి సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా కానీ మనం జెంటిల్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకో మెడిసిన్ వచ్చి థైలోసిన్ అనేది మనకి గురక వ్యాధులకు సంబంధించిన మందు అనమాట. ఇది అంటే పుంజుకి రొంప చేసినా లేదా గురక లాంటిది ఏదైనా వచ్చినా ఈ థైలోసిన్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఆ టైంలో మనం ఈ జెంటిల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో కంటి వ్యాధులు వచ్చినా లేదా గురకకు సంబంధించి ఏదైనా ఇబ్బంది వచ్చినా మనం ఈ జెంటిల్ అనే ఇంజెక్షన్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంజెక్షన్ వచ్చి మెలాక్సికమ్. ఈ మెలాక్సికమ్ అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే నొప్పులు తగ్గడానికి అది యూజ్ అయ్యే ఇంజెక్షన్ అనమాట. సో మనకి పందిన తర్వాత దెబ్బలు వాటికి నొప్పులు తగ్గడానికి వాటికి కూడా ఈ మెలాక్సికమ్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే పుంజుకి ఏదైనా దెబ్బ తగిలినా దానికి మనం ట్రీట్ చేయడానికి కూడా ఈ మెలాక్సికమ్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే పుంజు నీరసంగా జ్వరం వచ్చినట్టు గట్ట వేడిగా ఉన్నా కానీ ఈ మెలాక్సికమ్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే కాళ్ళ పట్ల ఉన్న పుంజులకి లేదా పెట్టలకి ఈ మెలాక్సికమ్ ఇంజెక్షన్ ని న్యూరోబిన్ పోర్ట్ అనే దాంతో కలుపుకుని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ 3 ఇంజెక్షన్లు కూడా ఖచ్చితంగా మన ఫామ్ లో ఉండే విధంగా చూసుకోవాలి. వీటి వల్ల మనకి ఏదైనా జబ్బు రాగానే వెంటనే మనం ఇంజెక్షన్ చేయడం వల్ల వాటిని అరికెట్టుకునే అవకాశం మనకు చాలా వరకు ఉంటుంది. అలాగే 1400తో 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం జబ్బు రాకుండా అరికట్టే అవకాశం అని నేను ఎందుకన్నానంటే, ఈ ఇంజెక్షన్స్ మనం ఓన్లీ జబ్బు వచ్చినప్పుడు మాత్రమే వాడతాం, డైలీ వాడే కాదు. కాబట్టి ఇవి ఈజీగా 6 నెలల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని మనం ఎప్పుడు తీసుకున్నా కానీ ఎక్స్పైరీ డేట్ మనం సంవత్సరం లేదా సంవత్సరానికంటే ఎక్కువ ఉండే విధంగా చూసుకుని తీసుకోవాలి. నేను ఎప్పుడు కూడా ఈ ఎక్స్పైరీ డేట్ ఇంచుమించు 1 year దాటి ఉండేలా చూసుకుంటాను. ఇవి నేను ఆ 1400లో తీసుకున్న ఇంజెక్షన్స్. నెక్స్ట్ నేను ఆ 1400లో తీసుకున్న టానిక్ లేదా ఓరల్ సొల్యూషన్స్ ఏంటనేవి మనం చూద్దాం. ఇంజెక్షన్స్ తర్వాత మన ఫామ్ లో మనకు బాగా ఉపయోగపడేది టానిక్ లేదా ఓరల్ సొల్యూషన్స్ అనమాట. టానిక్ లేదా ఓరల్ సొల్యూషన్స్ అని ఎందుకంటున్నామంటే, వీటిని డైరెక్ట్ నోట్లో వేసుకోవచ్చు అనమాట. వీటిలో ఫస్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ది ఎండ్రోవిట్ అనే ఎండ్రోఫ్లాక్సిన్ ఓరల్ సొల్యూషన్ అనమాట ఇది. సో ఇది ఎప్పుడు వాడతామంటే, మనం పుంజు లేదా పెట్ట నీరసంగా ఉన్నా, లేదా పచ్చగా పారుతున్నా, లేదా మీకు మీ ఫామ్ లో ఏదైనా వైరస్ అటాక్ అయిందని
డౌట్ వచ్చినా ఫస్ట్ నేను చెప్పిన ఆక్సీ టెట్రాసైక్లిన్ ఇంజెక్షన్ తో సహా ఇది కూడా డైలీ వాడాలి. ఇది ఉదయం సాయంత్రం కూడా పుంజు లేదా పెట్ట వెయిట్ ని బట్టి 1 ml లేదా 0.5 ml మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓరల్ సొల్యూషన్ లేదా టానిక్స్ లో మెయిన్ గా మన దగ్గర పెట్టుకోవాల్సింది వచ్చి లివర్ టానిక్ నేను హిమాలయ లివ్ 52 వాడతాను. ఈ లివర్ టానిక్ మెయిన్ గా మన దగ్గర ఎందుకు ఉండాలంటే లివర్ బాగుండడానికి ఇది మనం బాగా యూజ్ చేస్తాం అనమాట. సో లివర్ అనేది ఎప్పుడు కూడా ఆకలికి సంబంధించిన జ్యూసెస్ అయ్యి మనకి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటది. కాబట్టి పుంజు లేదా పెట్ట తిన్న ఫీడ్ సరిగా అరకపోయినా లేదా ఫీడ్ సరిగా తినకపోతున్నా కూడా ఈ లివర్ టానిక్ మనం వాడాలి. అలాగే పుంజు ఫీడ్ సరిగా తీసుకుంటున్నా గానీ ఇది బాగా నీరసపడిపోతున్న టైంలో కూడా మనం ఈ లివర్ టానిక్ వాడుకోవచ్చు. ఈ లివర్ టానిక్ సంబంధించి మీరు ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలని చెప్పి అనుకుంటే మన ఛానల్లో దీని ముందు వీడియో లివర్ టానిక్ మీద పెట్టాను, అది కూడా చూడొచ్చు. ఈ 1400లో ఇవి రెండు కూడా మనం ఖచ్చితంగా మన ఫామ్ లో ఉండే విధంగా చూసుకోవాల్సిన టానిక్ లేదా ఓరల్ సొల్యూషన్స్ అనమాట. నెక్స్ట్ ఈ 1400లో మనం కొన్ని పౌడర్స్ తీసుకున్నాం, అవేంటో కూడా మనం ఇప్పుడు చూద్దాం. అందులో ఫస్ట్ వచ్చేసి స్టెర్బ్యాక్ అనమాట. ఈ స్టెర్బ్యాక్ అనేది యాంటీబయాటిక్ పౌడర్ అనమాట. ఇది అంటే మనం ఈ స్టెర్బ్యాక్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మన ఫామ్ లో ఏదైనా వైరస్ వచ్చిన సమయంలో గానీ, లేదా మన పుంజు లేదా పెట్టలు ఎప్పుడైనా నీరసంగా అనిపించినప్పుడు గానీ, లేదా ఒక దానికి వైరస్ వస్తే దాన్ని సెపరేట్ చేసుకుని మిగతా వాటికి రాకుండా బలంగా ఉండడానికి యాంటీబయాటిక్ పౌడర్ అయినా ఈ స్టెర్బ్యాక్ ని వాడుకుంటాం. ముందు నుంచి మనం చెప్పుకుంటున్న విధంగా మన ఫామ్ లో ఏదైనా వైరస్ అటాక్ అయినా లేదా ఏదైనా పుంజు పచ్చగా తెల్లగా పారుతూ ఉన్నా మనం ఫస్ట్ చేయాల్సింది ఆక్సీ టెట్రాసైక్లిన్ ఇంజెక్షన్ చేసుకోవాలి. ఇది రోజు చేసుకోవాలి. దాని తర్వాత మనం ఓరల్ సొల్యూషన్ వాడాలి. ఎండ్రోఫ్లాక్సిన్ ఓరల్ సొల్యూషన్ ఉదయం లేదా సాయంత్రం 0.5 ml లేదా 1 ml వాడాలి. దాని తర్వాత ఉదయం సాయంత్రం కూడా పుంజు బలంగా ఉండడానికి అలాగే యాంటీబయాటిక్ పౌడర్ అయిన ఈ స్టెర్బ్యాక్ ని మనం ఉదయం సాయంత్రం కూడా వాటర్ లో కలుపుకొని ఇచ్చుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు రుచామాక్స్ అన్నమాట. ఈ రుచామాక్స్ అనేది ఆయుర్వేదిక్ పౌడర్. ఈ పౌడర్ వచ్చేసి మనకి పుంజులో ఫీడ్ అరకపోయినా ఏదైనా అరుగుదలలో ఇబ్బందులు ఉన్నా ఈ పౌడర్ మనం కొంచెం వాటర్ లో కలుపుకొని పుంజుకి పొద్దున్న సాయంత్రం ఇచ్చుకోవచ్చు. ఇప్పటి వరకు మనం చూసిన ఇంజెక్షన్స్, ఓరల్ సొల్యూషన్స్ అలాగే పౌడర్స్ ఇవన్నీ కూడా మన ఫామ్ లో ఏదైనా డిసీజ్ వచ్చిన తర్వాత ఆ డిసీజ్ స్ప్రెడ్ అవ్వకుండా అలాగే వచ్చిన డిసీజ్ తగ్గే విధంగా చూసుకోవడానికి ఉపయోగపడేది. ఇప్పుడు మనం చూసేవి వ్యాక్సిన్స్, అంటే చిన్నపిల్లలకి ఎటువంటి జబ్బులు రాకుండా ఉండడానికి చూసుకునే విధంగా మనం వేసుకునే వ్యాక్సిన్స్ అనమాట. ఈ వ్యాక్సిన్ దగ్గరికి వచ్చేసరికి నా ఫామ్ లో నేను మెయిన్ గా 3 వ్యాక్సిన్లు అయితే వాడడం జరుగుతుంది. ఒకటి వచ్చి లసోటా, ఇంకోటి వచ్చి మెరాక్స్, అలాగే ఇంకోటి వచ్చి ఫౌల్ ఫాక్స్ అనమాట. ఇప్పుడైతే నేను 2 వ్యాక్సిన్లు తేవడం జరిగింది. అందులో ఒకటి వచ్చి లసోటా అలాగే ఇంకోటి వచ్చి మెరాక్స్ అనమాట. ఇవి రెండు కూడా పిల్లల్లో ఎటువంటి జబ్బులు రాకుండా అరికట్టడానికి యూజ్ అవుతాయి. చూసారు కదా, ఈ 1400లో నేను మెయిన్ గా ఇంపార్టెంట్ గా తెచ్చుకున్న మెడిసిన్స్ ఇవి ప్రతి ఫామ్ లో ఉండాల్సిన చాలా ఇంపార్టెంట్ మెడిసిన్స్ అనమాట. ఈ మెడిసిన్స్ మన దగ్గర ఉంటే ఏదైనా జబ్బు వచ్చినా మనం పెద్ద నష్టం జరగకుండా మనం దాన్ని అరికట్టుకునే అవకాశం ఉంటుంది. అలాగే పక్క ఫామ్స్ ఎక్కడైనా మనకు జబ్బు వచ్చినా ముందుగానే మనం వాడడం వల్ల అసలు ఆ జబ్బు మన ఫామ్ కి రాకుండా కూడా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ వీడియో మీరు ఇక్కడ వరకు చూసుంటే మీ ఫామ్ లో ఫ్యూచర్ లో ఏ జబ్బు వచ్చినా గానీ నేను ఖచ్చితంగా అరకట్టగలననే నమ్మకాన్ని నేనైతే మీకు ఇచ్చి ఉంటాను. అలాంటి నమ్మకం కనుక మీకు వచ్చి ఉంటే ఇలాంటి నమ్మకం మీరు కూడా మీకు తెలిసిన ఫామ్స్ వాళ్ళకి ఇచ్చే విధంగా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మొత్తంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.